మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడును అయిన ప్రభువైన యేసుక్రీస్తునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ పరిశుద్ధ దినం దేవుని పరిశుద్ధ మందిరంలో దేవుని ప్రజలముగా ఆయన పేరు పెట్టి పిలిచినటువంటి ఆయన జనాంగముగా ప్రభు అయిన యేసు తన స్వరక్తమిచ్చి అమూల్యమైన విలువైన రక్తాన్ని వెలగా చెల్లించి సంపాదించినటువంటి ఆయన సొత్తుగా మనమంతా కూడుకొని ఆత్మదేవుని, సత్యస్వరూపి అయిన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ఈ చక్కని ప్రార్థనా మందిరాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజే నూతనముగా ఈ ఆలయంలో, ఈ సహవాసంలో, ఈ ఆరాధనలో పాలు పొందుచు ఉన్న నూతన విశ్వాసులకు సంఘ కాపరిగా నా ప్రేమపూర్వకమైన ఆహ్వానము తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజు నుండి ప్రతిరోజు, ప్రతి వారం ఈ ఆలయంలో జరిగే ప్రతి ఆరాధనలో మీరందరూ స్వేచ్ఛగా, నిర్భయముగా, నిస్సంకోచంగా పాలు పొందవచ్చునని, దేవాతి దేవుని దీవెనలు సమృద్ధిగా పొందవచ్చునని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ పరిశుద్ధ దినం దేవుని పరిశుద్ధ మందిరంలో దేవుణ్ణి ఆరాధించుటకు చేరిన మీకు, మీ కుటుంబాలకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శాంతి, ఆశీర్వాదము, సకల దీవెనలు, పరలోక సంబంధమైన, భూలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు కలుగునుగాక. మన ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తం, మన ఆత్మీయ మేలు నిమిత్తం ఒక శ్రేష్టమైన అంశాన్ని
దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానాంశము యవనుడా సంతోషపడుము. Rejoice, O young man. Rejoice, O young woman. యవనులారా, మీరు సంతోషించండి. బీ హ్యాపీ. బైబిల్ చెప్తుంది, బీ హ్యాపీ ఓ యంగ్ మ్యాన్, ఓ యంగ్ ఉమన్, ఓ యంగ్ పీపుల్, రిజాయిస్. సంతోషంగా ఉండండి. ఈ శ్రేష్టమైన అంశాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్లో మొదటి ఆదాము, రెండవ ఆదాము అనే మాటలు ఉన్నాయి. మొదటి ఆదాము ఆది మానవుడు, ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద క్రియేషన్. రెండవ ఆదాము యేసుక్రీస్తు. బైబిల్లో వీరిద్దరి గురించి వ్రాయబడి ఉన్నది. మొదటి ఆదాము ఆది మానవుడు, మొదటి మనిషి. ఈయన ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన వ్యక్తి కాదు. దేవుడు సృజించిన వ్యక్తి. మొదటి ఆదాము జీవితము యవ్వన దశతో ప్రారంభమైంది. అంటే ఆయనకు బాల్యము లేదు. బాల్య దశ అంటే ఆయనకు తెలియదు. ద ఫస్ట్ ఆడమ్ do not know the childhood. బాల్యము ఎరుగని దశ, యవ్వన దశలో జీవితాన్ని ప్రారంభించాడు. రెండవ ఆదాము యేసుక్రీస్తు, ఆయనకు వృద్ధాప్యము తెలియదు. he do not know the old age. రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తునకు వృద్ధాప్యం లేదు. యవ్వన దశలో యవ్వన రక్తాన్ని సిలువలో చిందించి ప్రాణం అర్పించాడు మానవులందరి యొక్క పాప పరిహారం కోసం. వింటున్నారా? మొదటి మానవుడికి, మొదటి ఆదాముకు బాల్య దశ తెలియదు, బాల్యం తెలియదు. రెండవ ఆదామైన యేసుక్రీస్తుకు వృద్ధాప్యం తెలియదు. మొదటి మానవుడు యవ్వన దశలో నుండి జీవితాన్ని ప్రారంభించాడు, వృద్ధాప్యం వరకు జీవించి మరణించాడు. రెండవ ఆదాము
బాల్యం పుట్టింది మొదలుకొని బాల్య దశ అనుభవించి యవ్వన దశలో వృద్ధాప్యం అనేది తెలియకుండా మరణించాడు. అయితే మొదటి ఆదాము రెండవ ఆదాముకి ఇద్దరికీ తెలిసినటువంటి ఒకే ఒక దశ యవ్వన దశ. వీళ్ళిద్దరు అనుభవించినటువంటి దశ యవ్వన దశ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవ్వన దశ అనేటువంటిది మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యవ్వన ప్రాయము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వెరీ ప్రెషియస్. బాల్య దశ అనేటువంటిది ఒకరి మీద ఆధారపడే దశ, ఏ డిపెండింగ్ లైఫ్. వృద్ధాప్యం అనేది అది కూడా ఒకరి మీద ఆధారపడే దశ, ఏ డిపెండింగ్ లైఫ్. బాల్య దశ అనేది ఒకరి మీద ఆధారపడి బ్రతికేటువంటి దశ. వృద్ధాప్యం అనేది ఒకరి మీద ఆధారపడి ఒకరి సహాయం కోరుతూ బ్రతికేటువంటిది. డిపెండెంట్ లైఫ్స్. చైల్డ్హుడ్ అండ్ ఓల్డ్ ఏజ్, దీస్ టూ ఆర్ డిపెండింగ్ లైఫ్స్. The only life, the young life, is an independent life. ఎవరి మీద ఆధారపడేది కాదు అది. సొంతగా మంచి ఆరోగ్యంతో, మంచి జ్ఞానంతో, మంచి శక్తితో ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించే వయసు. గుడ్ హెల్త్, గుడ్ స్ట్రెంగ్త్, గుడ్ నాలెడ్జ్, పరిపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణమైన శక్తి, పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే వయస్సు యవ్వన ప్రాయం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాల్యంలో చాలా రోగాలు వస్తూ ఉంటాయి. చాలా ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వృద్ధాప్యంలో చాలా రోగాలు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి బాల్యంలో తక్కువ ఉంటుంది, వృద్ధాప్యంలో తగ్గిపోతుంది. మంచి ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి, దేన్నైనా ఎదిరించగలిగినటువంటి శక్తి ఒక్క యవ్వన దశలోనే ఉంటుంది. దేని లెక్క చేయాల్సిన అవసరం లేదు. అందుకనే యంగ్ ఏజ్ ఈజ్ ఎ గోల్డెన్ ఏజ్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ యవ్వన ప్రాయం అనేటువంటిది ఒక బంగారు ప్రాయం. యవ్వన ప్రాయం అనేటువంటిది ఒక బంగారు ప్రాయం అని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఆయన అన్నాడు, నీ యవ్వన ప్రాయంలో నీ జీవితాన్ని నీవు ఎలా కట్టుకుంటావో నువ్వు చచ్చేంత వరకు కూడా అలాగే ఉంటుంది. నీ యవ్వన ప్రాయం చెడ్డ అలవాట్లతో, చెడ్డ ఆలోచనలతో నీ యవ్వన దశను నువ్వు ప్రారంభించావంటే నీ ఎండ్ వరకు కూడా, నీ జీవితం ఆఖరి వరకు కూడా నీ పరిస్థితి అలాగే కొనసాగుతుంది. ఇట్ విల్ బి కంటిన్యూడ్. నీ యవ్వన దశలో నీవు
మంచి బుద్ధులతో, మంచి అలవాట్లతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నీ జీవితం చివరి వరకు కూడా అదే విధంగా కొనసాగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. ఒక అనుభవం కలిగిన వ్యక్తి యొక్క అనుభవం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, యవనుడా, ఓ యంగ్ మ్యాన్. యవనుడా అంటే యంగ్ మ్యాన్ అని ఇక్కడ ఉంది బైబిల్లో. వీళ్ళు చాలామంది యంగ్ గర్ల్స్ ఏమనుకుంటున్నారంటే ఇది మా గురించి కాదు అనుకుంటున్నారేమో. ఇది అందరికీ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని సంతోషదాయకంగా చేయాలనుకుంటున్నాడు. ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్ షుడ్ రిజాయిస్. ప్రతి యవ్వన బిడ్డ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. వారి జీవితం సంతోషమయంగా ఉండాలి, ఆనందమయంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, యవనుడా సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయాన్ని సంతృష్టిగా ఉండనిమ్ము. లెట్ యువర్ హార్ట్ బీ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ గాడ్. దేవుడు అనుగ్రహించే ప్రతి విధమైన మేలుతో నీ హృదయాన్ని సంతృప్తిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ ఇష్టము యొక్క, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. నీ కోరికలు జాగ్రత్త, నీ చూపులు జాగ్రత్త. నీ దృష్టి అంటే నీ కను దృష్టి, నీ కన్నుల యొక్క దృష్టి, నీ హృదయం యొక్క కోరికలు, నీ కన్నుల యొక్క దృష్టి. దాన్ని బట్టి ప్రవర్తించు. కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు, ఒక్క విషయం మర్చిపోవద్దు. నీ హృదయమును తృప్తిపరచుకోవడానికి నీ కోరికలు, నీ కన్నుల యొక్క దృష్టి, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు బి జడ్జ్డ్ and you are going to be stand in front of the judgment seat of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క తీర్పు సింహాసనం ముందు నిలబడాలి. ఈరోజు అయ్యగారు ఓన్లీ యంగ్ పీపుల్ కొరకు మాట్లాడుతున్నాడని అనుకుంటున్నారు చాలామంది. ఇట్స్ నాట్ అవర్ మెసేజ్, ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఫర్ యంగ్ పీపుల్. చాలామంది పెద్దోళ్ళు అనుకుంటున్నారు ఇది యవనస్తులు కానీ, యవన బిడ్డలకు, యవన ప్రాయంలో ఉన్న బిడ్డలకు అని చాలామంది అనుకుంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఇది యవ్వన ప్రాయంలో ఉన్నవారి కొరకైన సందేశం. ఇది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి కాదు. జర్మనీలో బ్యాప్టిస్ట్ యూత్ కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ యవ్వనస్తుల సదస్సు ఒకటి ఏర్పాటు చేశారు 2009లో. బ్యాప్టిస్టు సంఘాల నుండి ప్రపంచంలో ఉన్న 200కు పైచిలుగు దేశాల నుండి ఈ 200 దేశాలకు
సంబంధించిన బ్యాప్టిస్టు సంఘాల నుండి దాదాపు ఒక 7-8 వేల మంది యంగ్ పీపుల్ జర్మనీలో జరిగినటువంటి యూత్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు. నేను మా బాబును పంపుదామని అప్పుడు అనుకున్నాను. ఆ యూత్ కాన్ఫరెన్స్, వరల్డ్ కాన్ఫరెన్స్కి మా బాబును పంపుదామని నేను అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ ప్రిపేర్ చేసి వాళ్ళతోటి కాంటాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను ఆ కాన్ఫరెన్స్ ఆర్గనైజర్స్ని. ఎంత ఏజ్ వరకు ఈ యూత్ కాన్ఫరెన్స్లో, ఇది యవనస్తుల సదస్సు కదా, యవనస్తులు అంటే ఎంత ఏజ్ వరకు యవనస్తులు, ఏ వయసు వారు ఈ కాన్ఫరెన్స్లో పాలు పొందవచ్చు అని నేను ఒక ప్రశ్న అడిగాను వాళ్ళని. ఎంత ఏజ్ వరకు మీరు యవ్వనస్తులనుగా ట్రీట్ చేస్తారు అని అంటే వాళ్ళు అన్నారు 70 సంవత్సరాల వరకు యవ్వనస్తులే అన్నారు. ఎంతవరకు? 70 సంవత్సరాల వరకు ఎవరైనా యవ్వనస్తులుగానే మేము ట్రీట్ చేస్తాం. 70 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది అన్నా ఈ కాన్ఫరెన్స్లో అటెండ్ కావచ్చు అన్నారు. నా భార్య నేను 50 దాటిపోయాం, మేము రావచ్చా అని అడిగాను. 50 అంటే యంగే, మీరు వచ్చేసేయండి అని. అప్పుడు మేము ముగ్గురం వెళ్ళాం, నేను, అమ్మగారు, బాబు ముగ్గురం కలిసి యూత్ కాన్ఫరెన్స్, వరల్డ్ కాన్ఫరెన్స్. అంటే 70 ఏళ్ల వరకు మీరు యవనస్తులే. ఈ మెసేజ్ 70 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకి అందరికీ చెందింది అంటుంటుంది. అది చెప్పడానికి ఇదంతా చెప్పాను నేను. యు ఆర్ యంగ్ అప్ టు 70. ఇంకా 70 దాటితే వాళ్ళని ముసలోళ్ళు అందాం. 70 దాటిన వాళ్ళని ముసలోళ్ళు అందాం. తాత అయినంత మాత్రాన ముసలోళ్ళు అని అనుకోకండి. చాలామంది 50 ఏళ్లకే మనవాళ్ళను మనవరాళ్ళని ఎత్తుకుంటున్నారు. అంటే మా పిల్లలు మమ్మల్ని తాత, అమ్మమ్మ, తాతయ్య అంటున్నారు. మేము ముసలోళ్ళం అనుకోకండి. అప్ టు 70 యు ఆర్ యంగ్. యవనుడా సంతోషించుము, నీ యవన కాలమందు సంతోషించుము. నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ హృదయంలో కోరికలు జాగ్రత్త, నీ కన్ను దృష్టి జాగ్రత్త చేసుకో. యవనులారా, యవన బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మన సంఘంలో వృద్ధుల కంటే యవనులే ఎక్కువ మంది ఉన్నారు. అవర్ చర్చ్ ఈజ్ ఎ చర్చ్ ఆఫ్ యంగ్ పీపుల్. నాకు తప్ప ఎవరికి తల నడిచినట్టుగా కనపడతలేదు, 2-3 తప్ప. ఈ సంఘం అంతట్లో బాగా తలబండిన వాళ్ళు, తల నెరిసిన వాళ్ళు నేను ఇక్కడి నుంచి చూస్తే 2-3 కనపడుతున్నారు. దక్కిన వాళ్ళందరూ చాలా నల్లగా, వెంట్రుకలు చాలా బాగున్నాయి, అందంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అవర్ చర్చ్ ఈజ్ ఎ చర్చ్ ఆఫ్ యంగ్ పీపుల్. పరీక్షల సమయంలో పరీక్షలు రాసే వాళ్ళని ముందుకు రమ్మంటే ఎంతమంది వస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. అవర్ చర్చ్ ఈజ్ ఎ చర్చ్ ఆఫ్ స్టూడెంట్స్, సో మెనీ స్టూడెంట్స్. ఇట్స్ ఎ బ్లెస్డ్ చర్చ్. మంచి యవనస్తుల సంఘం, చాలామంది స్టూడెంట్స్ ఉన్న సంఘం, బాగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి సంఘం మన సంఘం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యవన బిడ్డలారా, సంతోషించండి, ఏడవకండి, ఏడుస్తూ బ్రతకండి.
ఏదో వెలితి పడకండి మీ గుండెల్లో, హృదయాల్లో. డోంట్ బీ అన్సాటిస్ఫైడ్, బీ సాటిస్ఫైడ్. తృప్తి లేకుండా ఉండకండి, తృప్తిగా ఉండండి. మీ హృదయమందు సంతుష్టిగా ఉండండి. జీవిత పోరాటంలో కొన్ని ఉడుదుడుకులు ఉంటాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్ని సక్సెస్లు ఉంటాయి, మిట్టపల్లాలు ఉంటాయి. డోంట్ బీ అన్సాటిస్ఫైడ్. యంగ్ పీపుల్, ఐ am telling you, don't be unsatisfied. యవన బిడ్డలారా, విద్యార్థులారా, మీ రిజల్ట్స్ చూసుకొని అసంతృప్తిగా ఉండకండి, సంతృప్తి కలిగి ఉండండి. వాట్ ఎవర్ ద రిజల్ట్స్ కమ్స్. 2-3 మార్కులు తగ్గినంత మాత్రాన్ని ఏడవకండి, దిగులు పడకండి. బీ హ్యాపీ అండ్ రిజాయిస్, ఓ యంగ్ పీపుల్. మీ రిజల్ట్ చూసుకొని, మీ పర్ఫార్మెన్స్లు చూసుకొని, ఏదో మేము సాధించలేకపోయాం, ఇంకా ఏదో సాధించుంటే బాగుండేది అనేటువంటి ఓవర్ ఎస్టిమేషన్స్ తోటి దిగులు పడకండి, చింతపడకండి, చికాకు పడకండి. ఈ మధ్య పేపర్లో చూచాను, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. 2-3 మార్కులు ఆమె ఎక్స్పెక్ట్ చేసినటువంటి మార్కులకు ఒక 2-3 మార్కులు తక్కువైనందుకు. వాట్ ఎ పిటీ ఇట్ ఈస్. అది తల్లిదండ్రులకి ఎంత శోకం. 100కి 100% రాలేదని, ఓ 4-5 మార్కులు తగ్గాయని అమ్మాయి షీ బికేమ్ ఏ కాలేజ్ ఫస్ట్ అండ్ ద టౌన్ ఫస్ట్, బట్ షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. టౌన్లో ఫస్ట్ అమ్మాయే, వారి స్కూల్లో కాలేజీలో ఫస్ట్ అమ్మాయే. మంచి మార్క్స్ వచ్చాయి, 5-6 మార్కులు తగ్గాయని ఈ సూసైడ్, ఆత్మహత్య చేసుకుంది. అది వార్త చదివినప్పుడు నాకెంతో బాధ అయింది. ఏంటిది ఇది? యవనుడా, ఓ యవన బిడ్డలారా, వై డూ యూ అన్సాటిస్ఫైడ్ ఇన్ యువర్ హార్ట్? మీ హృదయాల్లో ఎందుకు ఈ అసంతృప్తి? ఏదో ప్రేమ విఫలమైపోయిందని సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రేమ విఫలమైతే చచ్చిపోవడం. అన్సాటిస్ఫైడ్ ఇన్ దేర్ హార్ట్స్. తల్లిదండ్రులు సరైన ప్రేమ చూపట్లేదని ప్రాణాలు తీసుకోవడం. వాట్ ఈస్ దిస్? ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ సందర్భాలు, సన్నివేశాలను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది. యవనుడా, సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. లెట్ యువర్ హార్ట్ బి సాటిస్ఫైడ్. హృదయాన్ని సంతృప్తితో నింపుకోండి, సంతోషంగా ఉండండి. మీరు సంతోషంగా ఉండండి. ఎన్నో ఉల్టా పుల్టాలు ఉంటాయి జీవితంలో, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్. దేర్ విల్ బి సో మెనీ అప్ అండ్ డౌన్స్. నా జీవితంలో అయితే కొల్లలు, అప్ అండ్ డౌన్స్. ఈ దేవుణ్ణి నమ్ముకొని, ఈ బైబిల్ పట్టుకొని దేవుని మీద ఆధారపడి బ్రతకడం అంటే దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, యూనో. అంత ఈజీ కాదు. మీరు అనుకుంటారు అయ్యగారి లైఫే మంచిగా ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ అప్ అండ్ డౌన్స్, సో మెనీ అప్ అండ్ డౌన్స్ ఈవెన్ ఇన్ మై లైఫ్ ఆల్సో. కానీ హృదయాన్ని సంతృప్తిగా ఉంచుకోవాలి. దేవుని బిడ్డలు అసంతృప్తిగా ఉండకూడదు. నీ హృదయలో కోరికలు ఎన్నో ఉంటాయి. నీ కన్నుల దృష్టి అనేక విషయాల మీద ఉంటుంది. జాగ్రత్త. నీ దృష్టి ఎక్కడ నిలపాలో అక్కడ నిలుపు. నీ హృదయంలో ఎలాంటి కోరికలు ఉండాలో అలాంటి కోరికలే ఉండాలి. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన కోరికలు నీ హృదయంలో ఉంటే, దేవునికి విరోధమైన చూపులు నువ్వు కలిగి ఉంటే, ఒక రోజున ఇవన్నీ దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. God will bring all these things to the judgment.
అర్థమవుతుందా? తీర్పులోకి వెళ్తావా? నీ హృదయంలో ఉన్న చెడు కోరికలకన్నిటికీ తల వంచి దేవుని తీర్పు సింహాసనం ఎదుట నిలబడతావా? నీ కన్నుల దృష్టి యొక్క లోపాలు, నీ కన్ను దృష్టిలో ఉన్నటువంటి చెడు అన్నిటిని కోరుకొని నువ్వు తీర్పు సింహాసనం ఎదుట నిలబడతావా? ఇక్కడ ఇది చాలా సీరియస్ వార్నింగ్. దేవుని బిడ్డలైన మనకు ఇది చాలా సీరియస్ వార్నింగ్. నీ హృదయము యొక్క కోరికల చొప్పునను, నీ కన్నుల యొక్క దృష్టి చొప్పునను ప్రవర్తించుము. కానీ ఒక రోజున వీటన్నిటిని గూర్చి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని జాగ్రత్తగా ఉండుము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియాస్, ఇంటర్నెట్స్ అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ యవన బిడ్డలను చాలా రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నాయి. బీ కేర్ఫుల్. ఈరోజు టీవీలో చూచాను, ఈ నెట్లో ఫ్రెండ్షిప్, నెట్లో ఒక గర్ల్ చేసినటువంటి ఫ్రెండ్షిప్ ఆమె మరణానికి దారితీసింది. ఏ రాంగ్ ఫ్రెండ్షిప్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, మీకు అందరికీ ఫోన్ ఉండాలని నా ఇష్టమే, స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలని నాకు ఇష్టమే, మీరంతా కూడా కంప్యూటర్ మీద వర్క్ చేయడం నాకు ఇష్టమే. కానీ బీ కేర్ఫుల్. మీ కంప్యూటర్ మీద మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నారో బీ కేర్ఫుల్. మీ ఫోన్స్లో ఎలాంటి వర్క్ చేస్తున్నారో బీ కేర్ఫుల్. క్రైస్తవ బిడ్డలు, యవన బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది యవనస్తులు అనుకుంటారు, ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై లైఫ్, నా జీవితం నా ఇష్టం. చాలామంది యవనస్తులు నేను చూస్తున్నాను, ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై ఇంట్రెస్ట్, ఇది నా జీవితం నా ఇష్టం. నీ జీవితమే, నీ ఇష్టమే, కానీ నీ దేవునికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు ఏదైనా రాంగ్ స్టెప్ పడిందంటే నీ దేవునికి నీవు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. దేవుని యొక్క తీర్పు సింహాసనం ఎదుట నీవు నిలబడవలసి ఉన్నదనే విషయాన్ని మరచిపోవద్దు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యూ కెన్ హ్యావ్ ఫోన్ కాల్స్, యూ కెన్ టాక్ ఫోన్, నాట్ సో లాంగ్ టైం. ఎక్కువసేపు మాట్లాడకూడదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మేక్ యూజ్ ఆఫ్ యువర్ సోషల్ మీడియా ఫర్ యువర్ గుడ్ హెల్త్ అండ్ ఫర్ యువర్ గుడ్ లైఫ్. ఈ సోషల్ మీడియాస్ అన్నీ కూడా టెక్నాలజీ పెరిగిపోతుంది కనుక ఈ టెక్నాలజీ మీ జీవితాలను కట్టేదిగా ఉండాలి, కానీ కూలదోసేదిగా ఉండకూడదు. యవనుడా సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనిమ్ము. నీ హృదయం యొక్క కోరికల చొప్పునను, నీ కనుదృష్టి చొప్పునను నువ్వు ప్రవర్తించుము. కానీ తీర్పులోనికి, ఒకరోజు దేవుని యొక్క తీర్పులోని ఉండాల్సి వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో చాలామంది యవనస్తులు ఉన్నారు. చాలామంది యవనస్తుల జీవితాలు బైబిల్లో మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడ్డాయి. మన జీవితాలకు బేసిక్ ఈ బైబిలే. క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ భక్తికి, క్రైస్తవ నిరీక్షణకు బేసిక్ టెక్స్ట్. ఇట్ ఈజ్ ఎ గైడ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఈ బైబిల్ ఒకటే. ఏదైనా మనం మంచి నేర్చుకున్నా, మన జీవితాలను దిద్దుకున్నా దీని ద్వారానే మన జీవితాలను సరిచేసుకోవాలి. బైబిల్లో మంచి యవనస్తుల గురించి వ్రాయబడి ఉన్నది, చెడ్డ యవనస్తుల గురించి కూడా వ్రాయబడి ఉన్నది.
ఇదేంటి ఇలాంటి చెడు యవనస్తుల గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది. మంచోళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథం అంటే పరిశుద్ధమైన వారిని గురించి రాయాలి, కానీ ఇలాంటి పాపాత్ముల గురించి కూడా వ్రాయబడి ఉన్నదేంటి? ప్రేమైన దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా మన జీవితాలను సరి చేసుకోవడం కోసమే అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. యెషయా గ్రంథం 40:30. బాలురు సొమ్మసిలుదురు, యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యవ్వనస్తులు చెప్పండి, యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. తర్వాత చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. చాలు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుదురు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుతారని బైబిల్ చెప్తుంది. అంటే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక అన్నమాట. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారు కనుక వారు తొట్రిల్లరు, వారు ఎన్నటికీ తొట్రిల్లరు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారు, వారు తొట్రిల్లరు. అంటే ఎవరు తొట్రిల్లుతారు? యవ్వనస్తులు తప్పక తొట్రిల్లుతారు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూడరో వారు తొట్రిల్లిపోతారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ వచనం చదవండి. 119వ కీర్తన. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు జాగ్రత్త. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? ఈ తొట్రిల్లే యవనస్తులు మరలా శుద్ధులు కావాలి అంటే, మరలా సరైన మార్గంలో రావాలంటే, వారి జీవితాలను దిద్దుకోవాలి అంటే ఏం చేయాలి? యవన బిడ్డ, నీ జీవితం ఎలా ఉంది? మంచి యవన దశలో నువ్వు ఉన్నావు. తొట్టిల్లడానికి అవకాశం ఉంది, సాతానుడు పడద్రోయడానికి అవకాశం ఉంది. నువ్వెంత ప్రార్థన చేస్తున్నా సమయము కొరకు, పడగొట్టే సమయం కొరకు సాతానుడు పొంచి ఉన్నాడు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. యవన బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. మీరు తప్పులో పడిపోతే మీకొక్కళ్ళకే కాదు నష్టం, మీ తల్లిదండ్రులకు నష్టం, దేవునికి నష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలి యవన బిడ్డలు. తల్లిదండ్రులకు కన్నీళ్ళు పెట్టించకండి దయచేసి. తల్లిదండ్రులకు యవన బిడ్డలు మిమ్మల్ని కన్న మీ తండ్రికి, మిమ్మల్ని కన్న మీ తల్లికి దుఃఖం కలిగించకండి యవన బిడ్డలారా. వారు సంతోషంగా ఉండనివ్వండి. మీరు చేసే చిన్న పొరపాట్లు, యవన ప్రాయంలో మీరు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ కుటుంబాల్లో జాగ్రత్తగా ఉండాలి. అన్యులకు భయం లేదు. దేవుణ్ణి ఎరగని బిడ్డలకి వారి తల్లిదండ్రులకు భయం లేదు. కానీ దేవుణ్ణి నమ్మిన బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. యవనుడా సంతోషించుము, నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనిమ్ము. నీ హృదయ కోరికలు, నీ చూపుల
నీ దృష్టి, కన్నుల దృష్టి దాని ప్రకారం ప్రవర్తించు, కానీ తీర్పులోనికి వస్తావనే విషయాన్ని మర్చిపోకూడదు. వాక్యం చదువు, వాక్యం ధ్యానించు, వాక్యం ప్రకారం నడుచుకో. నీ పాదాలు తొట్టిల్లో నువ్వు బలంగా ఉంటావు, స్థిరంగా ఉంటావు. యవనుడా, నీ యవన కాలమందు నువ్వు తొట్టిల్లో నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకోవడం ద్వారా యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకుంటారు. బైబిల్లో ఒక ఇద్దరు యవనస్తులను మనం చూద్దాం. బైబిల్లో ఇద్దరు యవనస్తులు, చాలామంది యవనస్తుల గురించి ఉంది కానీ సమయాభావం, ఒక ఇద్దరిని గురించి క్లుప్తంగా చూద్దాం. ఒక యవనస్తుడు ఎవరంటే పరిశుద్ధతను కాపాడుకున్న యవనస్తుడు. మీకు అర్థమైపోయి ఉంటుంది. పరిశుద్ధతను కాపాడుకున్న యవనస్తుడు, యవన కాలమందు పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వ్యక్తి. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనము. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి బయటికి పారిపోయెను. చాలు చాలు. ఇక్కడ పరిశుద్ధతను కాపాడుకున్న యవనస్తుడు యోసేపు. ఈనాడు యవన బిడ్డలకు ఒక మోడల్, యంగ్ మ్యాన్, ఒక మాదిరి యవనస్తుడు యోసేపు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు పాపము చేయుటకు ఒక అవకాశం వచ్చింది. పాపము చేయడానికి పరిస్థితులు తను చుట్టూ ఒత్తుకొని వచ్చాయి. తప్పించుకోవడానికి చాలా కష్టతరమైన పరిస్థితులు వచ్చాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, యవనస్తుల జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు, కొన్ని తప్పని పరిస్థితుల్లో పాపము చేయవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. బీ కేర్ఫుల్ ఆఫ్ దాట్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అబద్ధమాడే పాపం కావచ్చు, ఎవరినైనా మోసం చేసే పాపం కావచ్చు, ఇతరులను అవమానించే పాపం కావచ్చు, ఏదో ఒక పాపం చేయడానికి పరిస్థితులు ఒత్తుకొని వస్తాయి. సాతానుగాడు ఆ పరిస్థితుల్ని ఎదుట పెడతాడు. యవన బిడ్డలారా, జాగ్రత్త. యోసేపుని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన ఎదుట ఉంచిన యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. అతడు పాపము చేయుటకు పరిస్థితులు ఒత్తుకొని వచ్చాయి. అతడు పాపము చేయుటకు ఆ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ప్రెషర్, గొప్ప ఒత్తిడితో వచ్చాయి. అక్కడ ఏముందంటే పాపం చేయకుండా పారిపోయాడు అని ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ ఇట్ ఈస్.